మా ఊళ్ళో మా అత్తగారింట్లో ఉన్న తోటలో అనేక రకాలైన మామిడి కాయలు మామిడి చెట్లు ఉన్నాయి. మా బొడ్రాయి మహోత్సవానికి వచ్చిన చుట్టాలందరూ తీసుకువెళ్ళడం కోసమని కొన్ని మామిడికాయలు కోసాము. చూస్తుండగానే మేము ఇక్కడికి వచ్చిన 4 రోజుల్లోనే ఎన్నో మామిడికాయలు పక్వానికి వచ్చాయి. చూడండి, ఇవన్నీ కోసాము. అసలు ఎక్కడ చూసినా మామిడి పళ్ళే. ఇంకొక 4-5 రోజులైతే మా మామిడి చెట్టులు ఏ చెట్టు చూసినా మంచిగా పండిపోయి ఇప్పుడు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి, కాస్త ఎల్లో కలర్లోకి మారిపోయేలా కనిపిస్తున్నాయి. ఇటు చూడొచ్చు, మా బంధువులకి పంపించడానికి వాళ్ళకి అంటే ఒక రకంగా మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాం కదా, అలాగా ఈ మామిడి పళ్ళు ఇచ్చి పంపించడానికి కోసాము. వీటిలో రకరకాలైన మామిడి పళ్ళు ఉన్నాయి. అవి పచ్చడి మామిడి పళ్ళు కావచ్చు, పండ్లు కావచ్చు, రసాలు. అయితే వీటి పేర్లు ఏంటనేది మాకెవరికి తెలియట్లేదు. ఎందుకంటే కోసాము మా బంధువులకి ఇవ్వడానికి. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. 2-3 రోజుల్లో ఇవి పండిపోతాయి, బాగా పక్వానికి వచ్చాయి.